వెల్కమ్ టు GGL న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు క్లాస్ రూమ్లో కాసేపు పాఠాలు చెప్పిన ఎంపీ తాను లెక్చరర్గా పనిచేసిన కళాశాలకు ఎంపీ హోదాలో రావడం ఆనందంగా ఉందన్న ఎంపీ బస్తిపాటి నాగరాజు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు చేత చాక్పీస్ పట్టుకొని క్లాస్ రూమ్లో కాసేపు పాఠాలు చెప్పారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అయితే ఎంపీ గతంలో ఈ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేశారు. లెక్చరర్గా ఉన్న సమయంలో తాను పాఠాలు చెప్పిన క్లాస్ రూమ్ను సందర్శించిన ఆయన అనంతరం కాసేపు పాఠాలు చెప్పి నాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అనంతరం ఎంపీ నాగరాజు మాట్లాడుతూ తాను లెక్చరర్గా పనిచేసిన కళాశాలకు ఎంపీ హోదాలో రావడం ఆనందంగా ఉందన్నారు. లెక్చరర్గా ఉద్యోగం మానేసిన తర్వాత సంవత్సరం పాటు బాధపడ్డానన్నారు. ఇంటర్లో కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ అయిన తాను కెమిస్ట్రీ సబ్జెక్టుపై ఇష్టంతో కష్టపడి చదివి కెమిస్ట్రీ లెక్చరర్ అయ్యానన్నారు. ఇక విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన తెలిపారు. నేను సేవ చేయాలంటే ఇది కాదు, ఒక క్లాస్ రూమ్లో 30 మందికి చెప్పి ఇంతమంది సేవ చేయగలుగుతాను, నేను స్థాయికి పోవాలని చెప్పేసి ఆ రోజుల్లో ఈ వృత్తిని వదిలిపెట్టి వెళ్ళిపోయాను. వదిలిపెట్టాలని చాలా బాధపడ్డా. నేను చదివింది కెమిస్ట్రీ, నేను ఎటుపోతున్నా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళంతా కాస్త బాధపడినారు. ఒక లెక్చరర్ అంటే అది ఎటువంటి పోస్ట్ అయినా టీచర్ పోస్ట్ అంటే ఒక గౌరవప్రదం అయింది, దాన్ని వదిలిపెట్టిన ఎక్కడ పోతున్నావు అని చెప్పేసి నాకు కూడా బాధ అనిపించింది. ఆయన కొన్ని రోజుల పాటు ఒక సంవత్సరం పాటు నేను బాధపడ్డాను. ఎక్కడ కలిసిన కాలేజీ వాళ్ళు వీళ్ళంతా కాలేజీలో పనిచేస్తే నేను బయట తిరుగుతున్నానని భావించేవాడిని. ఇది కాదని చెప్పేసి నేను ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలని చెప్పేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి వ్యాపారంలో సక్సెస్ అయ్యి, ఎందుకంటే ఎక్కువ దూరం కాలేదు, 20 సంవత్సరాలు కరెక్ట్ తలుచుకుంటే 20 సంవత్సరాల ఇక్కడ పనిచేశాను. 20 సంవత్సరాల తర్వాత ఇదే కర్నూలు పార్లమెంట్ నేను ఎంపీగా వచ్చానంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఎస్పెషల్ ఈ కాలేజీలో ఇట్లా వచ్చిన నేను నేర్పెట్టుకుని ఈ స్థానంలో మాత్రం నేను ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో నేను తిరిగేవాడిని, చిన్న సైకిల్ పెట్టుకున్నాను, ఏదో ఈ ప్రాంతంలో ఆపేవాడిని. ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్లో చెప్పేవాడిని, ఇక్కడ హనుమాపురం దగ్గర అక్కడ పనిచేసి ఇక్కడికి వచ్చేవాడిని. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు అయితే 3,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇస్తారు. అక్కడ గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తే అప్పట్లో 4 నెలలకు ఒకసారి జీతం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడంటే మీ సార్లు నెల నెలకు పెన్షన్ వస్తుందంటే దాని గురించి బాధలేదు వాళ్ళకు.